సో ఇప్పుడు ఈరోజు ఇందులో వచ్చేసి మనము కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ నేర్చుకుందాం. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అంటే ఏం జరిగింది? వడాఫోన్ కేసులో, కేన్ ఎనర్జీ కేసులో జరిగింది రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్. యాక్చువల్గా ఏమైందంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇండియాలో కట్టకుండా ఏం చేస్తారంటే ఫారిన్ కంపెనీస్ షెల్ కంపెనీస్ క్రియేట్ చేస్తవి ఇండైరెక్ట్లీగా ఇండియన్ అసెట్స్ని షెల్ కంపెనీస్ టు ఇండియన్ అసెట్స్ని ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి. వడాఫోన్ అనేది ఏం చేసిందంటే షేర్స్ ఆఫ్ సిజిపి అనే ఒక కంపెనీని కొనుక్కుంది ఫ్రమ్ హెచ్టిఐఎల్ అని ఇంకొక కంపెనీ. అప్పుడు వడాఫోన్ బికేమ్ ఓనర్ ఆఫ్ హచ్ ఇండియా బికాస్ అది ఏంటంటే సిజిపి ఓన్ హెచ్ ఇండియా, అలా ఇండైరెక్ట్గా అయింది అన్నట్టు. దీనివల్ల ఏమైంది అంటే సో వడాఫోన్ కేసు గెలిస్తే ఇండియన్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇండియన్ ట్యాక్స్ లాక్స్ అనేది ఏమని చెప్పిందంటే డు నాట్ అలౌ టాక్సేషన్ ఆన్ నాన్ ఇండియన్ అసెట్స్ ట్రేడెడ్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1962ని మార్చింది. రెట్రోస్పెక్టివ్ ఆర్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎఫెక్ట్ ఏమనంటే ఒకవేళ నాన్ ఇండియన్ అసెట్స్ ట్రేడెడ్ అమాంగ్ నాన్ ఇండియన్స్ అయినా సరే అండర్లయింగ్ వాల్యూ అనేది ఇండియన్ అసెట్ నుంచి వస్తే అప్పుడు మనం ట్యాక్స్ చేయొచ్చు అని చెప్పి. ఇది రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అన్నట్టు. ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ డిమాండింగ్ ట్యాక్స్ ఆన్ ఎ ట్రాన్సాక్షన్ దట్ ఒక్కర్డ్ ఇన్ ద పాస్ట్ వెన్ సచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ట్యాక్సేబుల్. అప్పుడు ఇది గతంలో జరిగింది, అప్పుడు ట్యాక్స్ సిస్టమ్ రూల్స్ లేకుండే, అయినా సరే ఇప్పుడు ట్యాక్స్ చేయొచ్చు అని చెప్పి డిమాండింగ్ ట్యాక్స్ అని అట్లా అడిగింది అన్నట్టు ట్యాక్స్. అప్పుడు గవర్నమెంట్ ఏమి ప్రెస్ నోటీస్ ఇచ్చింది వడాఫోన్కి, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి మా చట్టం ప్రకారం అని చెప్పి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇండియా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ నెదర్లాండ్స్తో సైన్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో ఏముంటుంది అంటే అగ్రీవ్డ్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్లో. అది సింగపూర్లో ఉంది. స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్ సింగపూర్లో ఉంది. నెదర్లాండ్స్లో కూడా నెదర్లాండ్స్తో సింగపూర్తో ఒకే అగ్రిమెంట్ చేసుకుంది వడాఫోన్. అది సో కేసు ఫైల్ చేసింది ఇండియన్ గవర్నమెంట్కి నెదర్లాండ్స్ మీద. అప్పుడు ఇది ట్యాక్స్ టెర్రరిజం కానీ అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తే తర్వాత కేన్ ఎనర్జీ కూడా అలానే సేమ్ అలానే ఎట్లయితే వడాఫోన్కి అయిందో అది. దీనివల్ల ఏమైంది అంటే సో అప్పుడు కేన్ ఎనర్జీకి డబ్బులు కట్టాలి ఇండియా గవర్నమెంట్ అనేది చెప్తే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసిందంటే కొన్ని ట్యాక్సేషన్లెస్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రడ్యూస్ చేశాడు. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ని ఎండ్ చేశారు. సో అలా అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ యాడ్ కలెక్టెడ్ ఎనీ ట్యాక్సెస్ ఏమైనా ఇస్తే అవి రిఫండ్ చేయాలని చెప్పి. కాకపోతే సో ఇలా ఇది అన్నట్టు రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్ వాజ్ రేజ్ టు డీల్లో ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఆఫ్ ట్యాక్స్ అవాయిడెన్స్ సాల్వ్ చేద్దామని రీల్ చేస్తే అది ఎవరైతే ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఇండియన్ అసెట్స్ని అది ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కొట్టేయడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో అది తీసేసింది అన్నట్టు ఇది అన్నట్టు. సో ఈ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అది కన్క్లూజన్. గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఏవైనా లో ట్యాక్స్ నేషన్స్ ఏవైతే లుక్సెంబర్గ్ ఇవన్నీ ఉంటాయో తక్కువ ట్యాక్స్ ఉంటుందో ఆ కంట్రీస్ జాగ్రఫికల్గా స్మాల్ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ ఆడిస్తారు. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అన్నీ అక్కడ రిజిస్టర్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసుకుంటుండ్రు, ట్యాక్సెస్ కట్టట్లేదు అని చెప్పట్లు. సో ఇండియా లాస్ అవుతుంది, యూఎస్ఏ కూడా లాస్ అవుతుంది. సో అప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే కార్పొరేషన్ ట్యాక్స్ని తగ్గించి ఇస్తే ఇట్లా గ్లోబల్ మినిమం ట్యాక్స్ G7 ఫ్రేమ్వర్క్లో ఏం చేయందంటే బిల్డ్ బ్యాక్ బెటర్ అని ఒక థీమ్తో యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ అనేది G7 కంపెనీస్ అనేటివి ట్యాక్స్ కట్టాలి ఎక్కడైతే బిజినెస్ చేస్తారో అని చెప్పింది. ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది, మినిమం 15% ఉండాలి గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పి. సో ఇలా అన్నట్టు G7 OECD కూడా 2 పిల్లర్ సొల్యూషన్స్ ఇచ్చింది గ్లోబల్ మినిమం ట్యాక్స్కి. G7 15% గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే OECD 2 సొల్యూషన్స్ ఇచ్చింది. సో ఇలా
పాజిటివ్ ఆస్పెక్ట్ గ్లోబల్ మినిమం ట్యాక్స్ 6. ఇంకా ఏంటంటే రిఫార్మ్స్ ఏవి తీసుకొచ్చారు టు రెడ్యూస్ ట్యాక్స్ టెర్రరిజం ఆర్ హరాస్మెంట్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ రిలాక్స్ చేశారు కరోనా టైంలో. ఫ్రీ ఫిల్డ్ ఆన్లైన్ ఫామ్స్ ఇచ్చారు టాక్స్ పేయర్స్కి. ఫ్రీ ఫిల్డ్ ఆన్లైన్ ఫామ్స్ ట్యాక్స్ టెర్రరిజం తగ్గడానికి ఫ్రీ ఫిల్డ్ ఆన్లైన్ ఫామ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మన ఫైనాన్షియల్ డేటా తీసుకుంటుంది. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, స్టాక్ ఎక్స్చేంజెస్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకా ఈపీఎఫ్ఓ, ఎంప్లాయర్స్ టీడీఎస్ సబ్మిషన్స్ నుంచి అప్పుడు మనకు ఫ్రీ ఫిల్డ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తుంది. అందులో శాలరీ, ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ షేర్, బాండ్, బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. సీఏ అవసరం లేదు చిన్న చిన్న మ్యాటర్కి. అక్యురసీ ఆఫ్ రిపోర్టింగ్ ఇన్కమ్ అండ్ పేయింగ్ ట్యాక్సెస్ ఉంటుంది. అప్డేటెడ్ రిటర్న్ ఫామ్ టు కరెక్ట్ ఎర్రర్స్. కొన్నిసార్లు ఏదైనా సమ్టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ చేసినాక మనం ఏమైనా తప్పు చేసినట్లుంటే అప్డేటెడ్ రిటర్న్ ఫామ్ కూడా ఉంటుంది కరెక్షన్ చేసుకోవడానికి. ఫేస్లెస్ ఇంటరాక్షన్ జరుగుతుంది బిట్వీన్ ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ ఆఫీషియల్కి కూడా. ఫేస్లెస్ అసెస్మెంట్ అన్నట్టు ఉండండి. అంటే ట్యాక్స్ పేయర్ ఇంకా ఒకవేళ ట్యాక్స్ పేయర్ రిసీవ్డ్ ఏ నోటీస్ అబౌట్ డిస్క్రిపెన్సీ అయితే అప్పుడు ఇనిషియల్ స్టేజ్ అసెస్డ్ నీట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్లారిఫికేషన్ ఇస్తాయి వెబ్ పోర్టల్లో. ఫేస్లెస్ అసెస్మెంట్. ఫేస్లెస్ అపీల్స్ స్కీమ్ కూడా ఉందన్నట్టు. సో ట్రిబ్యునల్లో డైరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫేస్లెస్ మేనర్లోనే చేయొచ్చు. టైమ్ లిమిట్ ఆన్ ఓపెనింగ్ ఆఫ్ ఫాస్ట్ కేసెస్. ట్యాక్స్ అసెస్మెంట్ కేస్ కెన్ బి రీఓపెన్డ్ అప్ టు 3 years అట్లా. అంటే దాని తర్వాత మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే దాని తర్వాత చెల్లదు అన్నట్టు. ఒక సీరియస్ ట్యాక్స్ ఫ్రాడ్ అయితే 10 years. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఒకటి ఇచ్చింది అన్నట్టు. ఏవైతే ట్యాక్స్ ఆఫీషియల్స్ లెటర్స్ కానీ ఏమైనా సెండ్ చేస్తారనుకో ట్యాక్స్ పేయర్స్కి, ఆథరైజేషన్స్, అమౌంట్ రెస్ట్ ఇట్లా చేయడానికి, దానంతా డాక్యుమెంటేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. సిబిఐసి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. దానివల్ల ఏమందంటే టాక్స్ హరాస్మెంట్ తగ్గుతుంది. ఒకవేళ డాక్యుమెంట్కి డిఐఎన్ నెంబర్ లేకపోతే అది ఇన్వాలిడ్ అని చెప్పి అని అర్థం అన్నట్టు. ఇంకోటి డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ అది దానికి అవసరం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక డైరెక్టర్, ఎందుకంటే ఇది దానిలో. సో టెర్రరిజం తగ్గడానికి ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2010 కూడా ఉంటుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రీప్లేస్ చేసింది 1961 సింప్లర్ ప్రొవిజన్స్తోన. కాకపోతే అది పాస్ అవ్వలేదు. ఈశ్వర్ ప్యానెల్ అని పెట్టి డైరెక్ట్ ట్యాక్సెస్ మీద పెట్టారు. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ టాస్క్ ఫోర్స్ని కూడా అరేంజ్ చేశారు. రాజస్వ జ్ఞాన సంఘం అని చెప్పి ఒకటి అక్కడ ఐడియా ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి అట్లా చేశారు అన్నట్టు. ట్యాక్స్ పేయర్స్ చార్టర్ కూడా బడ్జెట్లో రిలీజ్ చేశారు. డిపార్ట్మెంట్ అట్లా అన్నట్టు చార్టర్ కూడా ఉంది అన్నట్టు. సో అందులో అన్నట్టు. సో ఇలా ఇంకా